अधो इयं वैभो नाहवेः गतमेन अस्यामेव प्रतिष्ठते स्वाहांत दक्षिणे पार्श्वे देवीं वामे सदां विप्रदक्षिणहस्ते सुशक्तमन्नं सृतं श्रवं तोमरं भजनं वामे भवतात्रं च धारयन् मेषारूढं विराबद्धं गौरवर्णं महोदसं पूर्णध्वजं लोहिताक्षं सप्तार्चिः सर्वकामदो आत्माभिमुखमासीनमेवं ध्यायेत् दुराशनम् अक्षरं తీసుకోండి अग्नये नमः अन्योन्य ब्राह्मण सहायेन शांति कल्याण आख्यं कर्म करिष्यामि नमः। ओम आदौ निर्विघ्नेन प्रसमाप्त्यर्थं श्री महागणाधिपति प्रार्थनं च करिष्ये। ओम एकदन्तं चतुरहस्तं पाशमङ्कुशधारणं रदञ्जवदं हस्तैर्बिभ्राणं जगद्भजं रक्तं लम्बोदरं शूर्पशिखरणं रक्तवाससं रक्तगन्धानयुक्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्तारणमच्युतं आविर्भूतं च सृष्ट्या। जय श्रीराम, जय श्रीराम। श्रीरामचन्द्रस्वामिने नमः। मुहूर्तस्य मुहूर्तस्य भवन्तो अब्रवन्तु मुहूर्तस्य मुहूर्तस्तु సుముహూర్తకాలే సూర్యాదీన పూర్వకాలంలో అయ్యవారి దగ్గరికి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వచ్చి స్వామి పెళ్లి చేయాలి అని అనుకుంటే మా దగ్గరికి వస్తారు కదా మీరు ఇంట్లో అంతా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఈ సమయంలో చేసుకుంటే మంచిది అని చెప్పేసి ఇద్దరి పేర్ల మీద కుదిరే ముహూర్తం చెప్తాం అన్నమాట మీకు. అంటే అంతవరకు కూడా ఆ అబ్బాయి అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆ సుముహూర్తం సమయం వరకు కూడా వాళ్ళు చూసుకోకూడదు. ఏందమ్మా, అంతవరకు అబ్బాయి అమ్మాయి చూసుకోకూడదు. ఆ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మండపం మధ్యలో అమ్మాయిని కనిపించకుండా జాగ్రత్త
సుముహూర్తం సమయంలో ఇద్దరిని కూడా చూపించుకునే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఈ యొక్క లక్షణం అన్నమాట. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందమ్మా మీకు బాగా తెలుసు, నేను చెప్పనక్కర్లా దాని గురించి. తర్వాత ఈ యొక్క విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. తర్వాత మీరు ఇంత ఖర్చు పెట్టుకొని బ్రాహ్మణుల్ని పిలిచి మంగళ వాయిద్యాలను పిలుచుకొని బంధువుల్ని పెంచుకొని అందరినీ పిలిపించుకొని మమ్మల్ని అందరినీ పిలిపించి స్వామి ముహూర్తాన్ని సరిగ్గా పడాలని మాకు 100 సార్లు అంత అపరిశుభ్రమైన ప్రదేశంలో చిన్న చీకటి ఎట్లా ఉంటుంది మా గర్భంలో మనందరం కూడా పుట్టేటువంటి వ్యవస్థను ఏమంటారంటే గర్భస్థ నరకం. ఏమంటారమ్మా? గర్భస్థ నరకం అంటే ఎందుకు దాన్ని నరకమన్నారు అంటే, మనల్ని ఎలాగైతే తప్పు చేసిన వ్యక్తిని జైల్లో పెడతారు, జైల్లో ఉన్న వ్యక్తి ఏమవుతారు, కదలడానికి ఉండదు, సమయానికి తిండి ఉండదు, ఏముండదు. అలాగే తల్లి కడుపులో మనిషి కూడా గర్భస్థ నరకాన్ని 9 నెలలు అనుభవించి భూమి మీదకి వస్తారు. అలాంటిది ఆయన దేవత మనలాగా పుట్టాల్సిన అవసరం లేదు, కానీ మన కోసం ఆయన కూడా గర్భస్థ నరకాన్ని అనుభవించి ఆయన పుట్టడం అన్నటువంటిది జరిగింది. త్రేతాయుగంలో చాలా సమస్యలు పడుతూ ఉన్నారు. మనం ఇప్పుడు ఎట్లా అయితే సకాలానికి వర్షాలు Gracias.